వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. తెలంగాణలో పలు చోట్ల చూసుకున్నట్టయితే బాణుడు బగబగ అంటున్నాడు. అయితే కొన్ని జిల్లాలో చూసుకున్నట్టయితే మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క నేపథ్యంలో చాలా వరకు అయితే ఈ యొక్క ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా కనబడుతుందన్నమాట. ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి అయితే తెలుగు రాష్ట్రాలలో భారీగానైతే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది. ఇది పైగా చూసుకున్నట్టయితే వానాకాలమా లేదా ఎండాకాలం అనేది అయితే ప్రజలైతే అల్లాడిపోతున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో మన యొక్క పక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈరోజు ఈ యొక్క నెల 18 నుంచి చూసుకున్నట్టయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో మన రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క వర్షాలు అయితే ఎదురు చూస్తున్న వారికి వాతావరణ శాఖ అయితే శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనం అయితే ఏర్పడుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ నెల 15న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అయితే వెల్లడించింది. దీనికి తోడు తూర్పు పడమర ద్రోహిణి ఒకటి వరుస్తుందని అయితే మనకి అప్పటి నుంచి రాష్ట్రంలో వానలు అయితే జోరుంటాయి అంటే అయితే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. వెదర్ ఐఎండీ కూడా మనకి ఒక వెదర్ అప్డేట్స్లో తెలిపిందనమాట. కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే మనకు పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానివ్వచ్చు, అటు ఇంకా కొన్ని మహారాష్ట్ర ప్రాంతాలలో చూసుకున్నట్టయితే ఈ యొక్క వర్ష నమోదు వచ్చేసి ఈ నెల 18 నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇటు తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే ఈ యొక్క బాగా అంటే బాగా బాణుడు అయితే బాగా మండుతున్నాడు అన్నమాట. ఇది పైగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వానాకాలమా లేదా ఎండాకాలం అనేది కూడా చాలామంది ప్రజలు అయితే అల్లాడిపోతున్నారు. వారందరి కోసం అయితే ఇది ఒక చల్లని వార్త అన్నమాట. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. వర్షాకాలంలో ఎండల తీవ్రతను అయితే చాలా ఘోరంగానైతే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది. ఉష్ణోగ్రతలు కొన్ని అక్కడ ఇప్పుడు గాలికి వాన వస్తుంది, మళ్ళీ చూసుకున్నట్టయితే మళ్ళీ మాయపోయిపోతుంది అన్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో దేవుడు అనేది కూడా కనుగరించట్లేదు. ఒక పక్క చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతు సోదరులు అయితే చాలామంది అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. వారందరి కోసం ఒక శుభవార్త అన్నమాట. ఈ నెల 18 నుంచి అయితే వర్షాలు అనేవి అయితే మనకి ఒక ఐఎండీ అయితే వెదర్ అప్డేట్స్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ నెల 18 వరకు అయితే అందరూ కూడా వేచి ఉండండి. చల్లటి వార్త కోసం కూడా మళ్ళీ మన ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.